పహల్గాం ఉగ్ర దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టూరిస్టులు తప్పించుకోకుండా గేట్లు మూసేసి టెర్రరిస్టులు నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్నారు. మరోవైపు భారత్కు భయపడి పీఓకేలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ పాకిస్తాన్ ఖాళీ చేయిస్తోంది. ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు ఉగ్రవాదుల్ని తరలిస్తోంది. పహల్గాం ఉగ్ర దాడిపై ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో టూరిస్టులు తప్పించుకునే మార్గం లేకుండా పక్కాగా ప్లాన్ చేశారు. బైసరన్ వ్యాలీలో పర్యాటకుల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసి చుట్టుముట్టారు. హిందువులు, ముస్లింలను వేరు చేసి కాల్పులు జరిపారు. తొలుత నేవీ అధికారి వినయ్ నర్వాల్ ను కాల్చి చంపారు. టూరిస్టులు ఎక్కువగా ఉన్న చాయ్, బేల్పురి స్టాల్స్ దగ్గరే ఎక్కువ మందిని చంపేశారు. ఈ ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులతో పాటు ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయాడు. పహల్గాం నరమేధంలో 4 ఉగ్రవాదులు పాల్గొన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. కాల్పుల తర్వాత ఉగ్రవాదులు అటవీ ప్రాంతం వైపు పరారయ్యారని, ఉగ్రవాదులు పాక్ హ్యాండ్లర్స్ తో పెయిడ్ ఎన్క్రిప్టెడ్ మొబైల్ యాప్స్ ద్వారా సంభాషించారని ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక ఎన్ఐఏ విచారణలో పాక్ ఉగ్రవాదుల మధ్య సంబంధాలు బయటపడ్డాయి. పహల్గాం దాడిలో ప్రధాన నిందితుడు షమీం ముసా పాక్ మాజీ పారామిలిటరీ కమాండో అని గుర్తించారు. గతేడాది జరిగిన ఉగ్ర ఘటనల్లోనూ అతడు పాలు పంచుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఉగ్రదాడిపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పహల్గాంలోని బైసరన్ లోయలో జిప్ లైన్ నిర్వాహకుడి శైలి అనుమానాస్పదంగా ఉండడంతో అతనికి సమ్మన్లు జారీ చేసినట్లు సమాచారం. రిషి భట్ అనే సందర్శకుడు జిప్ లైన్ పై ప్రయాణించేందుకు ఎక్కగానే కాల్పులు మొదలయ్యాయి. ఈ సమయంలో అతడు సందర్శకుడిని హెచ్చరించడం మానేసి అల్లాహో అక్బర్ అంటూనే ఉగ్రదాడి జరుగుతున్న వైపు రిషిని వదిలేశాడు. ఇదేం తెలియని రిషి ఉల్లాసంగా అరుస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఉగ్రదాడి జరుగుతున్న విషయం కూడా అతడికి అర్థం కాలేదు. వాస్తవానికి ఉగ్రదాడి సమయంలో అక్కడున్న వారందర్నీ ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. రిషి వీడియో బయటకు రావడంతో జిప్ లైన్ నిర్వాహకుడిని మరోసారి విచారణకు పిలిచింది. మరోవైపు పీఓకేలో పాక్ సైన్యం ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ ను ఖాళీ చేయిస్తోంది. పహల్గాం దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పీఓకే అంతటా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ ను ఖాళీ చేయిస్తోంది. ఉగ్రవాదుల్ని పాక్ ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ ను భారత భద్రతా బలగాలు గుర్తించడంతో ఉగ్రవాదులు తమ స్థావరాలు మార్చుకుంటున్నట్లు వెల్లడించాయి. ఇక పహల్గాం దాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హస్తమున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తన పదవీ కాలాన్ని పెంచుకునేందుకు ఉగ్ర దాడులతో కలిసి కుట్ర చేసినట్లు భావిస్తున్నాయి. అటు భారత్ దాడి చేస్తుందన్న భయంతో పాక్ బలగాలు వణికిపోతున్నాయి. 5,000 మంది సైనికులు ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దాంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు 40,000 మంది రిటైర్డ్ సైనికుల్ని పాక్ ఆర్మీ పిలిపించినట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పహల్గాం ఉగ్రదాడిని లేవనెత్తిన భారత్ మరోసారి పాకిస్తాన్ పై విరుచుకుపడింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు స్వయంగా పాక్ మంత్రే బయటపెట్టిన విషయాన్ని యుఎన్ లో భారత్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజన్ పటేల్ ప్రస్తావించారు. ఇకపై ప్రపంచం కళ్లు మూసుకొని ఉండిపోదని హెచ్చరించారు. India deeply appreciates and values the strong, unequivocal support and solidarity extended by leaders and governments across the world in wake of the recent terrorist attack at Pahalgam, Union Territory of Jammu and Kashmir. This is a testimony to the international community's zero tolerance for terrorism. The Pahalgam terrorist attack represents the largest number of civilian casualties since the horrific 26/11 Mumbai attacks in 2008. మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్ పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక భారత్ ఆర్మీపై అడ్డగోలుగా వాగిన పాక్ మాజీ క్రికెటర్
షాహిద్ అఫ్రీదీకి భారత్ క్రికెటర్ శిఖర్ ధవన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ ను కార్గిల్ యుద్ధంలో ఓడించిన విషయం మర్చిపోయారా అని మండిపడ్డాడు. ఇప్పటికే పాకిస్తాన్ దారుణంగా పతనమైందని, ఇంకా ఎంత దిగజారుతారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అటు పహల్గాం ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదులివ్వాలని టాలీవుడ్ హీరో నాని అన్నారు. And for me, it's been even more extremely haunting from the day this happened, because we've shot in Pahalgam. We shot for 18 days, and the whole team and the kind of support we got from the locals, and how were taken care of, or how I remember every morning waking up and seeing Pahalgam and saying, "What a beautiful place." Now, listening to what happened, that took to the people who really went with families to have a good time. It is, I don't know how to put it in words, but it is devastating. It is a horrific incident, and I just pray to God. I just hope that this doesn't repeat again. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో 4 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ఏకకాలంలో జరుగుతున్నాయి. గతంలో జరిగిన ఎన్కౌంటర్లకు కొనసాగింపుగా 2 ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదం అత్యధికంగా ఉండే దక్షిణ కశ్మీర్ లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.